సీఎం చంద్రబాబు పైన 24 కేసులున్నాయని ఆయన కూడా రోడ్డుపై తన్నొచ్చాయని ప్రశ్నించారు వైఎస్ జగన్. రంగులరెడ్డి జగన్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి సవిత. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనాది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. ఈ రంగులరెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు, ఆయనకి డ్రామాలు ఆడడం ముందు నుంచి తెలుసు. శవ రాజకీయాలు చేయటం, తండ్రి శవం పక్కన పెట్టుకుని కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం తెలుసు. బాబాయిని వాళ్లే కొడ్డలిపోటు చేసి నారావారి చరిత్రను చెప్పడం తెలుసు. తల్లిని చెల్లిని ఏ విధంగా న్యాయం చేశాడో, మహిళలను ఎలా విధంగా గౌరవించారో మనందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెనాలికి వెళ్లి పరామర్శిస్తున్నారు రౌడీ షీటర్లను. మరి జగన్మోహన్ రెడ్డి సిస్టమే అది. ఎందుకంటే మనం అందరం చూసాం గతంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గంజాయి రాష్ట్రంగా మార్చాడు, అక్రమాలకి నిలయంగా మార్చాడు. దోచుకోవడం దాచుకోవడమే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు.